మేనిఫెస్టో ప్రవేశపెడుతూ 2019 మేనిఫెస్టోలో అమలు చేయని అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ. ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరూ కలిసి 5 సంవత్సరాలు ఒకరు, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం కాదు కదా, అధికారంలో ఉన్నప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటిది నిన్న మేనిఫెస్టో ప్రవేశపెడుతూ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు అకౌంట్ ఫర్ చేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం అధికారంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, అధికారం ఉండి కూడా మీరు మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు? మీ మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా, ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఎక్కడిస్తున్నారు? మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరకం మందు అమ్మి కల్తీ మందుతో, కల్తీ సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈరోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దానికైతే ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? డిఎస్సి నోటిఫికేషన్లు మీరే చెప్పారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి,
మరి 7,000కే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు, సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది 5 సంవత్సరాల క్రితం. మరి అదే టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు 5 సంవత్సరాలుగా? ఇప్పుడు ఎలక్షన్లకు 2 నెలలు ఉందనంగా మీరు 6,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి ఇది బిడ్డలను మోసం చేయడం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే ఈ విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏదీ చేయకుండా పోయింది. మరి మీ మేనిఫెస్టోలో 1,40,000 కోట్ల రూపాయలు మీరు అంచనాలు వేసి కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు కేటాయించింది ఎంత అండి? కేవలం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ప్రాజెక్టులు ఎలా పూర్తయితాయి? రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%, 50% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది? పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం, ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము, దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు. మరి దానికత ఏమిటి? ఎప్పుడు ఏ సంవత్సరం మీరు 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు? మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి, మీ మాటకు విలువేమిటి? అలాగే 4,000 కోట్లతో పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా? ఒక సంవత్సరం అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేశారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? ఇలా 1 కాదు 2 కాదు, మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేని పరిస్థితి మీకుంది. మీరే నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది. మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏవి విలువ ఉంటుంది? ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తబుట్టలో పడేయండి. థ్యాంక్ యూ. అంటే మీరు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు, ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, అన్ని అవాస్తవాలే అతను అంటున్నారు. దానికి జేడీ లక్ష్మణ్ కూడా ఇచ్చారు మేడం, దానికి సంబంధించి అట్లాంటిది ఏమి తీసుకుని వచ్చినట్లేదు. అయినా ఇన్వెస్టిగేషన్ దాంట్లో బయట వ్యక్తులు దొరికి ఉండదు. అంటే ఒకరి ప్రోద్బలంతో ఒకటి ప్రజలైస్తూ ఛార్జ్ షీట్ లో పేర్లు యాడ్ చేయడం అనేటువంటిది ఉండదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కేసు దర్యాప్తు చేసినటువంటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇవంతా బూమరాంగ్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వాళ్ళు. అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు, ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు. కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా అయ్యుండొచ్చు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు.